ఏం చెప్పాలి ఇంతమందికి నేను గదే సమాధానం ఉంటుంది నా దగ్గర. ఏమని చెప్పారు మీరు చెప్పిన సమస్యలు? మీరు ఏమనుకుంటారో గదే చెప్పిన. మీరేమనుకుంటారు? ప్రెస్ వాళ్ళు అందరూ రాసిండ్రు, నిన్న పెద్ద ఎత్తున పేపర్లలో రాసిండ్రు. ఎందుకోసం పోయినాం అనుకున్నారు? ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మరి అధికార పక్ష ముఖ్యమంత్రిని కలవకూడదా? అట్లాంటిది ఏమన్నా జీవోలు కానీ ఏదైనా మరి ఏదైనా చట్టం ఉంటే చెప్పుంటే మేము కలవము. ఇప్పుడు నేను మరి ఇవి ఒక రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీరు క్వశ్చన్ చేసిర్రు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను, కోమటిరెడ్డిని కలిసినాను, మిగతా మంత్రులను కొండా సురేఖ గారిని కలిసినాను, మరి మా పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాను. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదండి మీరు? దేనికోసం పోతాము? మా నియోజకవర్గ ప్రజల కోసం మా సమస్యల గురించి కలుస్తాం. దాంట్లో రాజకీయం ఏముంటుంది? అక్కడ కలవద్దనంటే మాకేమైనా ఉంటే చూపించండి, మరి కలవము. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. నేను ఒక ఎంపీ 2 సార్లు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నేను ప్రధానమంత్రితో పాటు ఎందరినో కేంద్ర మంత్రులను కలిసినాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక యాజ్ అ ముఖ్యమంత్రిగా కలవద్దని ఎందుకు అనుకుంటారు?